కామన్ మ్యాన్ కి కనకానికి ఇక రుణం తీరిపోతుందా? చేతిలో కాస్త డబ్బుంటే గోల్డ్ కొనుక్కోవాలని చూసే మధ్యతరగతి జనానికి షాక్ కొట్టబోతోందా? తులం బంగారం 1,00,000 దాటి పరుగులు తీస్తుండడంతో సామాన్యుడి బంగారం కలలు కల్లలవుతున్నాయి. పసిడి పరుగులు ఎందాక? బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్ తగిలింది. కొన్ని రోజులుగా కాస్త తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర $3,500 దాటేసింది. నంబర్ చూడ్డానికి చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై గట్టిగా పడింది. ఈ ఏడాది మార్చిలో తొలిసారి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం రేటు $3,000 దాటింది. అలా 6 నెలల్లోనే $500 పెరిగింది బంగారం రేటు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తుందనే అంచనాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా పెంచిన దిగుమతి సుంకాలు తోడవడంతో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితి ఉండనే ఉంది. ఈ కారణాల వల్ల బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ పెరుగుదల మరికొన్ని నెలల పాటు కొనసాగవచ్చని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులన్నీ బంగారం వెంటపడ్డాయి. తమ గోల్డ్ రిజర్వులు పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. గోల్డ్ రేట్లు పెరగడానికి ఇది కూడా ఓ కారణం. బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పడానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. సరిగ్గా ఏడాది కిందట అంటే 2024 సెప్టెంబర్ 3న హైదరాబాదులో 10 గ్రాముల బంగారం ధర $67,142 మాత్రమే. కట్ చేస్తే ఏడాది తిరిగేసరికి అంటే 2025 సెప్టెంబర్ 2 నాటికి హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల $107,000 చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే తులం బంగారం 59% పెరిగిపోయిందన్నమాట. ఇంకాస్త వెనక్కు వెళ్లి లెక్కలేసి చూసుకుంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. 2000వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం $4,400 మాత్రమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఈ లెక్కన చూసుకుంటే ఈ 25 ఏళ్లలో బంగారం ధర $102,000 పైగా పెరిగిందన్నమాట. 2019 నుంచి బంగారం ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఆ రన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదిలోనే బంగారం ధర $125,000 చేరుకునే అవకాశం ఉందంటూ జనవరిలోనే కొంతమంది నిపుణులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాల్ని నిజం చేసే దిశగా పసిడి పరుగులు తీస్తోంది.